చారని ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఆదివారం రోజు 2024వ సంవత్సర పోలీసు వార్షిక నివేదికను మీడియాకు తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయి సాంకేతికతను ఏర్పాటు చేసి నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టడం జరిగిందని ఎస్పీ చెప్పారు. జిల్లాలోని కమ్యూనిటీ పోలీసులను పటిష్టపరిచి ప్రజల సహకారంతో శాంతి భద్రతలను స్థిరపరచడం జరిగిందన్నారు. స్మార్ట్ అలారం లాక్స్ పంపిణీ చేసి ఇంటి దొంగతనాల నివారణకు అవగాహన కల్పించాం. పోలీసుల కృషిని అభినందిస్తూ రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఏబీసీడీ అవార్డును అందుకోవడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎస్బీసీఐ భాస్కర్, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, డీసీ ఆర్బీసీఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పత్రికా ప్రకటనలో హైలైట్స్కి వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సార్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఏబీసీడీ అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అవార్డు మన చిత్తూరు జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ 1 lakh క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. అలానే జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ని ఎంతో మెరుగుపరిచాము. ఎక్కువ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ప్రతి దానిలోనూ కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము. స్మార్ట్ అలారం ప్యాడ్ లాక్స్ ఏవైతే సరే చాలా చీప్గా అండ్ క్రైమ్ ప్రివెంట్ చేసే అలారం లాక్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సుమారుగా 10,000కు పైన డిస్ట్రిబ్యూట్ చేసేసి ఎన్నో రకాల క్రైమ్స్ ప్రివెంట్ చేసే ఉద్దేశంలో మనం ముందంజలో ఉన్నాము. మహిళా పోలీసులతో అనేక అవగాహన సదస్సులు కంటిన్యూస్గా చేస్తున్నాము. ఒకటి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అయితేనేమి, అలానే సైబర్ అఫెన్సెస్ గురించి కూడా కంటిన్యూస్గా అవగాహన సదస్సులు పెంచుతున్నాము. అలానే మన జిల్లా శాంతియుతంగా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్య తీసుకుంటున్నాము. ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజలు లాస్ అయిన 2085 మొబైల్ ఫోన్స్ని, వీటి విలువ సుమారుగా 4,46,00,000 వాటినన్నింటినీ కూడా రికవరీ చేసి వాటి సొంత ఓనర్స్కి అప్పగించడం జరిగింది. అలానే సైబర్ ఫ్రాడ్లో ఎన్నో కోట్లు కోల్పోతున్నారు. ఇలాంటి వాటిలో కూడా ఎక్కడైనా సరే అమౌంట్ బ్లాక్ అయ్యి ఫ్రీజ్ అవ్వడం జరిగిందో వాటిల్లో 26 లక్షలు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ రికవరీ చేసి రిటర్న్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేసేలా చేయడం జరిగింది. అలానే మద్యం తాగి వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో సుమారుగా 651 మందికి ఇప్పటి వరకు కూడా కేసెస్ బుక్ చేసి ప్రతి కేసులోనూ మినిమం 10,000 ఫైన్ పడేలాగా చేసి యాక్సిడెంట్ ప్రివెంట్ చేసే దిశలో మనం ముందంజలో ఉన్నాము. అండ్ ఈ ఇయర్ ప్రతిష్టాత్మకంగా మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించి సుమారుగా 100 ఫ్యామిలీస్కి పైన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో హాజరవడం జరిగింది. వీటిల్లో ఒక 50 పైగా సమస్యల పరిష్కారం అవగా మిగతావి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ పత్రిక